హాయ్ అండి. వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి కొబ్బరి చట్నీ. అంటే చాలామంది కొబ్బరి చట్నీ హోటల్ స్టైల్లో రావట్లేదు, టేస్ట్ వేరేలాగా వస్తుంది అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవరైనా చేసుకునే కొబ్బరి చట్నీ చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్లో వేరుశనగ పప్పు వేసుకోవాలి. నేనైతే ఓన్లీ వేరుశనగ పప్పుతోనే చేస్తున్నాను. కొంతమంది దీంట్లో పచ్చెనగ అంటే పుట్నాల పప్పు అంటే ఎండు శనగలు అంటాము. ఆ ఎండు శనగలను కూడా హాఫ్ యాడ్ చేసుకొని చేసుకుంటారు. బట్ ఓన్లీ వేరుశనగ పప్పుతో టేస్ట్ ఒకలా ఉంటుంది. పుట్నాల పప్పు యాడ్ చేస్తే టేస్ట్ వేరేలా వస్తుంది. చూసారా, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా చిన్నగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే డైరెక్ట్గా మాడిపోతాయి కానీ లోపల ఉడకవు, కొంచెం పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇలాగే లో ఫ్లేమ్లో పెట్టి మీడియంగా ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. చూసారా, ఇక్కడ చూపిస్తున్నట్టు 2 పీసెస్కి అయ్యేటట్టు ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక పచ్చిమిర్చి యాడ్ చేయండి. పచ్చిమిర్చి ఇలా కట్ చేసి యాడ్ చేయండి. డైరెక్ట్గా యాడ్ చేశారనుకో అవి ఎగిరి పడుతూ ఉంటాయి. బట్ ఇలాగ యాడ్ చేస్తే ఏమి కాదు, చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి. నెక్స్ట్ ఇవి బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్ అయితే డైరెక్ట్గా మాడిపోతాయి, టేస్ట్ వేరేలా వస్తుంది. నెక్స్ట్ చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కల్ని యాడ్ చేయండి. కొబ్బరి ఎక్కువ యాడ్ చేస్తేనే టేస్ట్ చాలా టేస్ట్గా వస్తుంది కొబ్బరి చట్నీకి. కొబ్బరి కూడా మీడియం ఫ్లేమ్లో చిన్నగా ఫ్రై చేసుకోండి. ఫుల్ బ్రౌన్ కలర్ వస్తే అది గట్టిగా అయిపోయి ఎండు కొబ్బరి టేస్ట్ వస్తుంది. సో ఇలాగా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కొబ్బరి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. నెక్స్ట్ వెల్లుల్లి 2 యాడ్ చేయండి. అది మీ ఆప్షనల్ అండి. వెల్లుల్లి కొంతమంది వెల్లుల్లి ఇష్టం లేని వాళ్ళు యాడ్ చేయరు. నెక్స్ట్ కొంచెం చింతపండు, జీలకర్ర 1 స్పూన్. జీలకర్ర వల్ల చాలా టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ ఇవన్నీ మిక్సీ జార్లో తీసుకొని ఉప్పు యాడ్ చేసి మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టేటప్పుడు ముందుగానే వాటర్ వేయకండి. కొంచెం పొడి పొడిగా పట్టాక వాటర్ వేయండి. అప్పుడు కొబ్బరి బాగా మెదుగుతుంది. నెక్స్ట్ ఇదంతా ఒక బౌల్లో తీసుకొని దీనికి పోపు వేసుకుందామండి. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా వచ్చేటట్టు యాడ్ చేయండి. మరీ గట్టిగా ఉన్నా కూడా ఓన్లీ దోశలోకి తినగలం కానీ అన్ని టిఫిన్స్లో తినలేము. కొంచెం వాటర్ యాడ్ చేసి ఆ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చేసుకోండి. నెక్స్ట్ పోపు వేయడానికి ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి 2 లేదా 3 యాడ్ చేయండి. ఎండుమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక ఆవాలు, పచ్చెనపప్పు ఇవి యాడ్ చేయండి. ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఆవాలు అవి ఫ్రై అవ్వకపోతే పోపు టేస్ట్ డిఫరెన్స్గా వస్తుంది. అంటే ఆవాలు కొంచెం చేదు తగిలిద్ది, బాగా ఫ్రై అయితే ఏం కాదు. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసి ఫ్రై చేయండి. అంతే అండి. ఈ పోపు మనం తీసుకున్న కొబ్బరి చట్నీ కన్సిస్టెన్సీలో యాడ్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. దీంట్లో మీరు కొంచెం పసుపు అయినా యాడ్ చేయొచ్చు పోపులో వేసి. ఎందుకంటే పసుపు అనేది యాంటీబయాటిక్, కలరు వస్తుంది, యాంటీబయాటిక్ తిన్నందుకు చాలా బాగుంటుందండి. అంతే అండి, హోటల్ స్టైల్లో చేసే కొబ్బరి చట్నీ రెడీ అండి. చూసారా ఎంత బాగుందో. దీన్ని మనం దోశలోకైనా, ఇడ్లీలో, బోండా ఏ టిఫిన్స్లో అయినా యూజ్ చేయొచ్చండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇది ట్రై చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి మీకు ఎలా వచ్చిందో.